Hi everyone, welcome to TSAT classes. Today's topic is communalism, మతతత్వం. అసలు మతతత్వం అంటే ఏంటి? వివిధ మతాల మధ్య జరిగేటువంటి ఘర్షణలు. అంటే ఈ మతతత్వంలో మనకేం కనిపిస్తుంది అంటే తన మతం పట్ల విపరీతమైనటువంటి అభిమానం, స్వమతం పట్ల విపరీతమైనటువంటి అభిమానంతో పాటు ఇతర మతాలు ఏదైతే ఉన్నాయో ఆ ఇతర మతాల పట్ల ద్వేషభావాన్ని కలిగి ఉంటారు. సో ఇలాంటి మానసిక స్థితి ఏదైతే ఉందో ఆ మానసిక స్థితిని మనం మతతత్వం అని చెప్పేసి అంటాం. అంటే మనకి భారతీయ సమాజంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చూడండి, ఏదైనా రెండు ప్రధానమైనటువంటి మతాలు కానీ లేదా మెజారిటీ మతం మైనారిటీ మతాలని కానీ వీటి మధ్య నిరంతరం ఘర్షణలు అనేటువంటి చెలరేగుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, హిందూ మతానికి ఇస్లాం మతానికి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ప్రపంచంలోనే, భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచంలోనే గొప్పవైనటువంటి రెండు ప్రధాన మతాలు ఇటు మనకి హిందూ మతం, ఇస్లాం మతం. ఈ భారతీయ సమాజంలో ఒకదానితో ఒకటి సమాంతరంగా ప్రయాణించి ఒకదాన్ని ఒకటి ప్రభావితం చేసుకుని దేని ఉనికిని దాన్ని కాపాడుకున్నప్పటికీ కూడా వివిధ సందర్భాల్లో ఒక మతం యొక్క ప్రభావం మరొక మతం మీద పడి వాళ్ళు పరస్పరం సంఘర్షించినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. అదేవిధంగా మనకి హిందూ మతం, క్రైస్తవ మతం ఎప్పుడైతే యూరోపియన్లు అనేటువంటి వారు భారతీయ సమాజంలో ప్రవేశించారో ఈ యూరోపియన్ల రాకతో క్రైస్తవ మతం అనేటువంటిది భారతీయ సమాజంలోకి వచ్చింది. సో ఇక్కడ ప్రధాన మతమైనటువంటి హిందూ మతం, క్రైస్తవ మతం మధ్య ఆ యొక్క ఆచారాల పరంగాను అనేక నామ్స్, వాల్యూస్ ఏదైతే ఉన్నాయో ఆ నామ్స్, వాల్యూస్ పరంగానో ఘర్షణలు అనేటువంటివి చెలరేగడం మనకు కనిపిస్తుందండి. అలాగే సిక్కు మతానికి హిందూ మతానికి, హిందూ మతానికి బౌద్ధ మతానికి, అలాగే క్రైస్తవ మతానికి ఇస్లాం మతానికి ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కనుక చూస్తే ఇటు క్రైస్తవ మతానికి ఇస్లాం మతానికి మధ్య ఈ ఘర్షణలు అనేటువంటివి చెలరేగుతున్నాయి. ఇటు భారతీయ సమాజంలోనో ఇతర సమాజాల్లోనో ఈ ఘర్షణలు, మతపరమైనటువంటి ఘర్షణలు అనేటువంటివి మనం నిరంతరం చూడవచ్చండి. సో నిర్వచనాన్ని మనం తీసుకుంటే ఒక మతానికి చెందినటువంటి ప్రజలు తమ మతాన్ని ఇతర మతాల కన్నా ప్రత్యేకమైనదిగా భావిస్తూ ఇతర మతాల పట్ల ద్వేషభావాన్ని కలిగి ఉండడమే మతతత్వము. అంటే ఇక్కడ ద్వేషభావం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఈ మతతత్వంలో తన మతం పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని కలిగి ఇతర మతాల పట్ల ఆ ప్రేమను, ఆ యొక్క ఇష్టాన్ని ఎలా వ్యక్తం చేస్తారంటే ఇతర మతాల పట్ల ద్వేష రూపంలో వ్యక్తం చేస్తూ ఉంటారు. దీన్ని మనం మతతత్వం అని చెప్పేసి అంటాం. మరి మతతత్వం అనేటువంటిది రాత్రికి రాత్రి జస్ట్ ఒక్కసారిగా అభివృద్ధి చెందేటువంటిది కాదు. దశలుగా వివిధ దశల్లో అభివృద్ధి చెందుతూ మత మౌఢ్య దశకి, మతతత్వ దశకి చేరుకుంటుంది. మతతత్వం ఎక్కడైనా సరే మనకు కనిపించింది అంటే ఆ దశలు కనుక చూసినట్లయితే ప్రధానంగా మనకు 3 దశలు కనిపిస్తాయండి. మతతత్వం యొక్క మొదటి దశ ఏమిటి అంటే తన మతం గొప్పది అని విశ్వసించడం. ఈ మతతత్వం యొక్క మొదటి దశ. ఓకే, తన మతాన్ని ప్రత్యేకమైనదిగా భావిస్తూ గొప్పదానిగా భావించు, ఇది మొదటి దశలో ఉంటుందండి. కానీ ఇది రెండో దశకి ఎప్పుడు చేరుకుంటుంది అంటే ఈ తమ మతం పట్ల విపరీతమైన, అంటే ఉండవలసినటువంటి అభిమానం కన్నా ఎక్కువ అభిమానాన్ని కలిగి ఉంటూ తన చుట్టూ జరుగుతున్నటువంటి అన్ని అంశాలను కూడా మతానికి జోడిస్తూ ఉంటాడు, మతానికి, అన్ని విషయాలకి. సో ఈ విధంగా రెండో దశకు చేరుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇకపోతే మూడో దశ చాలా సున్నితమైనటువంటి దశ. ఇక్కడ బాహటంగా ఇతర మతస్థుల మీద దాడి చేయడం, అంటే మనం ద్వేషించడం, ఇతర మతాలను ద్వేషించడం, దాడి చేయడం అనేటువంటి కనిపిస్తుంది. ఇది మత మౌఢ్య దశ. అంటే మూడో దశ అనేటువంటిది బాహటంగా కనిపిస్తుంది. ఈ రెండు లోపల జరుగుతూ ఉంటాయండి. ఈ రెండు జరుగుతున్నప్పుడే దాన్ని మూడో దశకి చేరుకోకుండా మనం కట్టడి చేయవలసి ఉంటుంది. కాబట్టి
మతతత్వం అనేటువంటిది 3 దశల్లో అభివృద్ధి చెందుతుంది. మరి మతతత్వానికి కారణాలేంటి? ఇటు భారతీయ సమాజంలోనో అటు అంతర్జాతీయ సమాజాల్లోనో మనకి మతతత్వం అనేటువంటిది విపరీతంగా పెరిగిపోవడానికి అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? మన భారతీయ సమాజం దగ్గర తీసుకొస్తే డివైడ్ అండ్ రూల్ పాలసీ, డివైడ్ అండ్ రూల్, విభజించి పాలించు సిద్ధాంతము. ఇటు బ్రిటిష్ వారు ఏం చేశారంటే మన వలసవాద ఆర్థిక వ్యవస్థగా భారతీయ ఆర్థిక వ్యవస్థను మార్చివేసి వాళ్ళు ఇక్కడ ముడి పదార్థాలు ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఇంగ్లాండ్ తరలించుకుపోయి వాళ్ళు అక్కడ వస్తువులు తయారు చేసి మళ్ళీ తిరిగి అది భారతదేశంలో అమ్ముతూ ఆర్థిక ప్రయోజనాలు పొందడం కోసం మనం అందరం కలిసి ఉంటే ఇవన్నీ కూడా వాళ్ళకి సాధ్యం కాదు. కాబట్టి భారతీయ సమాజాన్ని కులాలుగా, మతాలుగా, జాతులుగా, ప్రాంతాలుగా విడగొట్టి ఇక్కడ ప్రాంతీయతత్వం, మతతత్వం, కులతత్వం అనేటువంటిది రెచ్చగొట్టి విభజించి పాలించడం అనేటువంటిది నేర్చుకున్నారు. ఈ విభజించి పాలించు సిద్ధాంతం ఏదైతే ఉందో బ్రిటిష్ వారి యొక్క, ఆ సిద్ధాంతం ప్రకారం భారతదేశంలో ఈ యొక్క భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి ఈ గొప్ప విషయాన్ని పక్కన పెట్టి అనేక మతాల వారు, అనేక జాతుల వారు భారతదేశంలో మమేకమైతే వీళ్ళ మధ్య చిచ్చు రగిల్చారు బ్రిటిష్ వారు. ఆ విధంగానే భారత్ మరియు పాకిస్తాన్ని కూడా ఆ విధంగానే విడగొట్టి పడేశారు మత ప్రాతిపాదికన. సో ఆ విధంగా చూసుకుంటే విభజించి పాలించు సిద్ధాంతం అనేటువంటిది మతతత్వానికి ప్రధాన కారణంగా మనం చెప్పవచ్చు. అక్కడ ఆజ్యం పోయబడిందండి. నెక్స్ట్ మతపరమైనటువంటి కారణాలు. ఇప్పుడు అనేక మతాలు ఉన్నాయండి. అనేక మతాలు ఉన్నప్పుడు ఈ మతాలన్నీ కూడా జన్నత్ అన్నా, స్వర్గం అన్నా, హెవెన్ అన్నా వాటి యొక్క పదాలు, లాంగ్వేజ్ వేరేమో కానీ వాటి యొక్క భావం ఒక్కటే. కానీ ఆ విధానాలు ఏదైతే ఉన్నాయో, పూజించేటువంటి విధానాలు కానీ, ఆచారాలు కానీ, సాంప్రదాయాలు కానీ, ఈ మతపరమైనటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో అది ఒక మతం మరొక మతంతో విభేదిస్తుంది. విభేదీకరణ అనేటువంటిది కనిపిస్తుందండి. భిన్నత్వం అనేటువంటిది బాగా కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఇక్కడ ఈ పరమత సహనం అనేటువంటిది లోపించిందో, వివిధ మతాల మధ్య ఉన్నటువంటి ప్రమాణాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రమాణాల్లో ఉన్నటువంటి ఆ యొక్క తేడాల కారణంగా మతతత్వం అనేటువంటిది అభివృద్ధి చెందింది. ఒక మతంలో ఆ మత నియమాల ప్రకారం ఎన్ని వివాహాలైనా చేసుకోవచ్చు, 4 వివాహాల వరకు చేసుకోవచ్చు. అదే హిందూ మత నియమం దగ్గరికి వచ్చేసరికి హిందూ వివాహ చట్టం ప్రకారం ఏక వివాహాన్ని అంగీకరించారు. అక్కడ తలాక్ 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 అని 3 సార్లు ఆ పదాన్ని ఉచ్చరిస్తే విడాకులు వచ్చేసేవి. మరి ఇక్కడ హిందూ వివాహ చట్టం సెక్షన్ 13 ప్రకారం విడాకులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇలా మతపరమైనటువంటి ప్రమాణాలు ఏదైతే ఉన్నాయో ఈ ప్రమాణాలు కూడా మతాల మధ్య విమర్శలకు దారితీసింది, మతం మౌఢ్య దశకు చేరుకుందండి. అలాగే చారిత్రక కారణాలు. మనకి ఇక్కడ భారతదేశం అంటే మొదటిగా ఉన్నటువంటి వాళ్ళు హిందువులు, తరువాత బౌద్ధ మతం, జైన మతం, అలాగే ఇస్లాం మతం, క్రైస్తవ మతం, ఇలాంటి మతాలన్నీ కూడా తర్వాత కాలంలో వచ్చి చేరుకున్నాయి. చరిత్రలో అనేక కారణాల వలన వీళ్ళకి మధ్య ఘర్షణలు అనేటువంటివి జరిగాయి. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో మహమ్మద్ బిన్ కాసిం దండయాత్రలతో భారతదేశంలోకి ఇస్లాం ప్రవేశించింది. ఆ ఇస్లాం ప్రవేశించినప్పుడు ఆ ఇస్లాం ప్రవేశంతో పాటు అక్కడ ఉన్నటువంటి మహమ్మదీయ రాజులు ఏం కోరుకున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి హిందూ దేవాలయాల్ని కొల్లగొట్టడం మాత్రమే కాకుండా ఆ యొక్క ఇస్లాం సంస్కృతి అనేటువంటిది పటిష్టం చేయడానికి ప్రయత్నించారు. ఆ విధంగా ఈ 2 మతాల మధ్య చారిత్రకపరమైనటువంటి ఘర్షణలు మనకి ఆ మధ్యయుగం నుంచి ప్రారంభమయ్యాయండి. గతంలో జరిగినటువంటి ఈ సంఘటనలు ఏదైతే ఉన్నాయో ఈ సంఘటనలన్నీ కూడా ప్రస్తుత కాలంలో మత మౌఢ్యానికి దారితీస్తున్నాయి ఇలాంటి చారిత్రక కారణాల వలన. ఇప్పుడు హిందువులు, ముస్లింలు, భారతదేశం, పాకిస్తాన్ ఒకే దేశంగా ఉండవలసినటువంటిది 1947లో జరిగినటువంటి ఆ చారిత్రక సంఘటన వలన ఈ రోజుకి కూడా పాకిస్తాన్ అంటే విపరీతమైనటువంటి కోపం మనకి, అలాగే పాకిస్తానీయులకు హిందూ దేశం అంటే విపరీతమైనటువంటి కోపం.
సో ఇలాంటి చారిత్రక కారణాల వలన మత మౌఢ్యం అనేటువంటిది ప్రారంభమవుతుంది, మతతత్వం అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ సైకలాజికల్ రీజన్స్, మానసిక కారణాలు. నీకు పలానా మతం అంటే ఎందుకు కోపం, రీజన్స్ ఉండవు. 1 2 3 4 నువ్వు కూర్చుని ఒక 4 రీజన్స్ చెప్పు, వై యూ డోంట్ లైక్ పర్టిక్యులర్ రిలీజియన్ అన్నదానికి ఎటువంటి సమాధానం ఉండదు. కానీ ఆ చిన్నప్పటి నుంచి కూడా ఎలాంటి మానసిక స్థితితో పెరుగుతారు అంటే ఒక మతం పట్ల మానసికమైనటువంటి ద్వేషభావాన్ని పెంచుకుంటారు, కారణాలు ఏముండవు. అలాగే కొంతమందిలో వాళ్ళు చాలామంది సునిశ్చిత మనస్కులై ఉంటారు. అంటే ఎదట వాళ్ళు ఏం చేస్తారు అంటే దే ఫైర్ ఫ్రమ్ దీస్ పీపుల్స్ షోల్డర్స్. ఏదైనా రెచ్చగొట్టాలన్నా ఏదైనా చేయాలన్నా వీళ్ళని ఉపయోగించుకుంటూ ఉంటారు. వీళ్ళు చాలా మానసికంగా ఉద్రేకపూరితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, ఒక మతం పట్ల ద్వేషభావాన్ని కలిగి ఉంటారు. ఇలాంటి కారణాల వలన కూడా మతతత్వం అనేటువంటిది బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. లేకపోతే అంతర్జాతీయ కారణాలండి. అంతర్జాతీయ కారణాలు కనుక మనం చూసుకున్నట్లయితే మనకి కాశ్మీర్ విభజన అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే, కాశ్మీర్ విభజన మనకి ఇండో పాక్ వార్లో ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా ఉండిపోయింది. మనం యాక్చువల్గా భారతదేశం అన్నప్పుడు ఈ మొత్తం వేస్తాం, కానీ వాస్తవంగా కనుక చూస్తే ఇంటర్నేషనల్ బార్డర్ ఇక్కడ ఉంది. ఇది లైన్ ఆఫ్ కంట్రోల్గా మనం యాక్సెప్ట్ చేయడం జరిగింది. 1947లో దాన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ అన్నాం. అంటే అది మనకి అక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్గా ఇటువైపు ఏమో భారతదేశము, అటువైపు ఏమో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా అంగీకరించి ఆ సమస్యకి తాత్కాలికమైనటువంటి పరిష్కారంగా లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పేసి అన్నాము. అయితే మనకి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సరిహద్దు అనేటువంటిది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అవతల ఉంది. మరి ఇక్కడ వాస్తవంగా ఎవరి యొక్క ప్రభావం ఎక్కువగా ఉందంటే ఇక్కడ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కాబట్టి పేరులో ఉన్నది కాబట్టి పాకిస్తాన్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే 1947లో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటువంటిది పాకిస్తాన్ యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయిందో అక్కడ అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలు అనేటువంటివి ఇక్కడ ప్రారంభించబడ్డాయి. లష్కర్ ఈ తైబా, జైషీ మహమ్మద్ వంటి ఆల్బదర్ వంటి ఈ యొక్క తీవ్రవాద సంస్థలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ప్రారంభించబడ్డాయి. ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి ఈ యొక్క సరిహద్దు రేఖ ఏదైతే ఉందో నియంత్రణ రేఖ అంటాం. లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే నియంత్రణ రేఖ. ఈ నియంత్రణ రేఖను దాటుకుంటూ ఇక్కడ జిహాదీలుగా మారిపోయారు. వీళ్ళంతా కూడా కాశ్మీర్ లిబరేషన్ చేస్తాము, కాశ్మీర్కి స్వతంత్రం లేదు, కాశ్మీర్ని మేము స్వతంత్ర దేశంగా మారుస్తామని చెప్పి ఈ మిలిటెన్సీ అనేటువంటిది, తీవ్రవాదం అనేటువంటిది ఇక్కడ ప్రారంభమైంది. ఇక్కడ జిహాదీ పేరుతో, యాంటీ హిందూయిజం పేరుతో లేదా యాంటీ ఇండియన్ పేరుతో, ఇక్కడ జిహాదీల పేరుతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇస్లాం మతాన్ని ప్రోత్సహిస్తూ ఇక్కడ మతతత్వం అనేటువంటి భావన కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నది. ఇలాంటి అంతర్జాతీయ కారణాల వలన కూడా మనకి ఈ యొక్క మతతత్వం అనేటువంటిది ప్రేరేపించబడుతుందండి. రాజకీయ కారణాలు బిట్ సెన్సిటివ్ మ్యాటర్, బట్ చెప్పుకోక తప్పదు. అనేక సందర్భాల్లో ఒక మతం వారు మరొక మతం వారు వీళ్ళిద్దరూ నిరంతరం కలహించుకుంటూ ఉంటే రాజకీయ పార్టీలు ఏం చేశాయంటే తమ యొక్క స్వప్రయోజనాల కోసం వీళ్ళని రెచ్చగొట్టడం అనేటువంటిది జరిగింది. అనేక సందర్భాలు, అనేక ఉదాహరణలు ఉన్నాయి మనకి. ఇప్పుడు వాటి పేర్లు మనకు అనవసరం. అంటే రాజకీయ పార్టీ అనగానే కులం పేరుతోనో, మతం పేరుతోనో లేదా ప్రాంతం పేరుతోనో ప్రజల యొక్క అభిమానాన్ని చురకొనడం కోసం ప్రత్యేకించి మతం పేరు మీద రెచ్చగొట్టడం వలన మతతత్వం అనేటువంటిది బాగా అభివృద్ధి చెందుతుందండి. సో ఇలాంటి రాజకీయ కారణాలు, మతతత్వాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు అనేటువంటివి మనకి సమస్యగా మారుతున్నాయి. ఆర్థిక కారణాలు అంటే వీళ్ళకి కనీసమైనటువంటి పారిశ్రామిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనేటువంటి జరగకపోవడం వలన ప్రజలు వాళ్ళ యొక్క సమయాన్ని కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వం ఇలాంటి అంశాల మీద వాళ్ళు వినియోగిస్తున్నారు. అదే కనుక వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి కనుక జరిగినట్లయితే ఇలాంటి అంశాల మీద వాళ్ళు దృష్టి పెట్టేటువంటి అవకాశం లేదు.
అదేవిధంగా ఆర్థికంగా వెనకబడి ఉన్నప్పుడు వీళ్ళు మతతత్వ పరంగాను తీవ్రవాదం వైపు అడుగులు వేసేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఆర్థిక పరమైనటువంటి కారణాలు కూడా చూడండి. ఇప్పుడు మనకి భారతదేశము పాకిస్తాన్ రెండు కూడా పోల్చుకున్నట్లయితే పాకిస్తాన్లో తీవ్రవాద సమస్య అనేటువంటిది ఎక్కువగా ఉంది. మరి ఆర్థిక వ్యవస్థలు కూడా పోల్చి చూద్దాం. భారతదేశము పాకిస్తాన్ ఈ రెండు దేశాలను మనం పోల్చినట్లయితే ఆర్థిక వ్యవస్థలను, పాకిస్తాన్ అనేటువంటిది అత్యంతిక పేదరికాన్ని అనుభవిస్తుంది. అందు గురించి అక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా తీవ్రవాదం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఆర్థిక పరమైనటువంటి కారణాలు కూడా ఇందులో ఉన్నాయి. సామాజిక పరమైనటువంటి కారణాలు, కొన్ని మతాలు మైనారిటీలుగా ఉండడం వలన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అత్యంత వేగంగా వాళ్ళ యొక్క జనాభాను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మైనారిటీగా ఉన్నటువంటి వీళ్ళు మెజారిటీగా మారడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి కారణాల వలన కూడా మతతత్వం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ కూడా మతతత్వానికి కారణాలుగా మనం చెప్పవచ్చు. మరి మతతత్వం అనేటువంటిది సమాజంలో ఎన్ని రకాలుగా కనిపిస్తుంది? మనకు తెలిసినటువంటి మతతత్వం ఒకటే, ఒక మతం వారు ఇంకో మతంతో దెబ్బలాడుకోవడం, ఓపెన్గా కలహించుకోవడం, ఇదే మనకు తెలిసింది. కానీ సమాజ శాస్త్రపరంగా సిద్ధాంతపరంగా మనం చూసినట్లయితే మతతత్వం అనేటువంటిది సమాజంలో 6 రూపాల్లో కనిపిస్తుందని ప్రఖ్యాత సమాజ శాస్త్రవేత్త టీకే ఊమన్ అభిప్రాయపడ్డాడు. ప్రఖ్యాత సమాజ శాస్త్రవేత్త టీకే ఊమన్ అభిప్రాయం ప్రకారం సమాజంలో మతతత్వం అనేటువంటిది 6 రూపాల్లో కనిపిస్తుంది. ఏంటి 6 రూపాలైనటువంటి మతతత్వవాదాలు అంటే, నెంబర్ 1 విలీనకరణాత్మకమైనటువంటి మతతత్వవాదము. విలీనకరణాత్మకమైనటువంటి మతతత్వవాదం, ఇందులో ఏం జరుగుతుంది అంటే పెద్ద మతాలు ఏదైతే ఉన్నాయో ఆ పెద్ద మతాలు ప్రయాణిస్తున్నటువంటి దారిలో చిన్న చిన్న మతాలు గనక కనిపించినట్లయితే ఈ పెద్ద మతం చిన్న మతాన్ని తనలో కలిపేసుకుని ముందుకు వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఈ ప్రధానమైనటువంటి నదిలోకి ఈ ఉపనదులు కలిసినట్టుగా ఈ చిన్న చిన్న మతాల వారు కూడా వచ్చి ఈ ప్రధానమైనటువంటి మతంలో విలీనం అయిపోతారు. ఉదాహరణకి మనకి 5వ శతాబ్దం దాటిన తర్వాత 6వ శతాబ్దంలో బౌద్ధ మతం అనేటువంటిది అభివృద్ధి చెందింది. బౌద్ధ మతం ప్రారంభంలో అది హిందూ మతానికి ఒక సవాల్ను విసిరింది. కొత్త మతం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియచెప్పింది. కొత్త మతాలు ఎందుకు ఆవిర్భవించాలో చెప్పింది. కానీ హిందూ మతం ఏం చేసింది, రాను రాను బుద్ధుడు కూడా మా యొక్క విష్ణువు అవతారమే అని చెప్పి ఒక ప్రచారాన్ని తీసుకుని వచ్చింది. కొద్ది కాలానికి భారతదేశంలో తన యొక్క ఉనికిని కోల్పోయిందండి బౌద్ధ మతం. అంటే హిందూ మతం బౌద్ధ మతాన్ని కలిపేసుకోవడానికి ప్రయత్నించింది. ఇదే విలీనకరణాత్మకం. 2014 వరకు జైన మతాన్ని భారతదేశంలో హిందూ మతంలో అంతర్భాగంగానే పరిగణించారు. 2014 నుంచి దాన్ని మైనారిటీ మతంగా గుర్తించారు. అంటే విలీనకరణాత్మక మతతత్వవాదంలో ఏం చేస్తుందంటే పెద్ద మతం చిన్న చిన్న మతాలను తనలో కలిపేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. సో దీని విలీనకరణాత్మక మతతత్వవాదము అంటారు. రెండో రకమైనది ఏంటి అంటే సంక్షేమ పూరిత మతతత్వవాదము. వీళ్ళు ఏ విధమైనటువంటి కార్యకలాపాలు కొనసాగిస్తారు అంటే పోటీ పడి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఉంటారు. మా మతంలోకి రండి, మేము చాలా సంక్షేమాలను ఇస్తాము అంటే వీళ్ళు చేసేటువంటి మతంలో ఉండేటువంటి సంక్షేమ కార్యక్రమాలను పెంచుతూ ఉంటారు. ఉదాహరణకి హిందూ మతం ఉంది. హిందూ మతంలో మాకు ఆశ్రమాలు ఉన్నాయి, మఠాలు ఉన్నాయి, మఠాల్లోకి రండి, మీకు ఉచిత విద్యను అందిస్తాము, లేదా ఆ యొక్క ఆశ్రమాల్లో మీకు ఆశ్రయం కల్పిస్తాము, ఇలాంటి కొన్ని ఫెసిలిటీస్ అనేటువంటివి ఇస్తూ ఉంటారు. అలాగే చూడండి మనకి హిందూ మతాల్లో జరిగేటువంటి ఉత్సవాల్లో ఉచితంగా భోజనాలు పెట్టడం, అన్నదానం చేయడం, ఇలాంటివన్నీ కూడా. అలాగే ఇస్లాం మతం తీసుకోండి. ఇస్లాం మతం ఏం ప్రచారం చేస్తుంది, జకాత్ అంటుంది. జకాత్ అంటే నువ్వు సంపాదించేటువంటి దాంట్లో కొంత భాగాన్ని నువ్వు పేదలకు దానం చేయాలి, జకాత్. సో ఇలాగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం మీద పోటీ పడుతూ ఉంటాయి.
అలాగే క్రైస్తవ మతం ఉంది. క్రైస్తవ మతం వాళ్ళు ఏమంటారు, మీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ బాగా బోధిస్తాము, మెడికల్ క్యాంపులు అనేటువంటివి ఆర్గనైజ్ చేస్తాము, మా మతంలోకి రండి, మేము కొన్ని ప్రయోజనాలు ఇస్తాం మీకు అని ప్రచారం చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ సంక్షేమ పూరిత మతతత్వవాదంలో ఒకరితో ఒకరు వాళ్ళు హింసను చూపించుకోరు, సంక్షేమాన్ని పోటీపడి వాళ్ళు చూపిస్తూ ఆకర్షిస్తూ ఉంటారు. సో అన్ని మతాలు కూడా తమ యొక్క సంక్షేమాన్ని పెంచుతాయి. దాన్ని ఏమంటారంటే వెల్ఫేరిస్టిక్ కమ్యూనలిజం, సంక్షేమ పూరిత మతతత్వవాదం అంటారు. అలాగే మూడవది పురోగమన మతతత్వవాదము. ఈ పురోగమన మతతత్వవాదం ఎలాంటిది అంటే ఇప్పటిదాకా అమల్లో ఉన్నటువంటి మతాల వలన, ఎగ్జిస్టింగ్ రిలీజియన్స్ వలన ఎటువంటి ప్రయోజనం లేదు, కొత్త మతాల యొక్క అవసరం ఉంది అని కొత్త మతాలు పుట్టుకొని వస్తాయి. దాన్ని పురోగమన మతతత్వవాదము అంటాం, రిట్రీట్ కమ్యూనలిజం అని చెప్తాం. నెక్స్ట్ నాలుగోది, యాక్చువల్గా మనందరం మాట్లాడుకునేటువంటిది, ఊహించుకునేది ఇదే, వైరుధ్యపూరిత మతతత్వవాదము, రిటాలియేటెడ్ కమ్యూనలిజం. అంటే ఒకరితో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ ఉంటారు, వైరుధ్యాన్ని కలిగి ఉంటారు, ద్వేషపూరితమైనటువంటి భావాన్ని కలిగి ఉంటారు, హింసను ప్రదర్శిస్తూ ఉంటారు, అవసరమైతే ఒకరిని ఒకరు చంపుకుంటారు. మోస్ట్ వైలెన్స్ అనేటువంటిది ఇన్వాల్వ్ అవుతుంది. దీన్ని వైరుధ్యపూరితమైనటువంటి మతతత్వవాదము అంటారు. అలాగే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ రెండు మతతత్వవాదాలు కనిపిస్తాయి. ప్రత్యేకవాద మతతత్వవాదంలో ఏమంటారంటే మా మతస్థులు అందరూ వేరు కాబట్టి మా మతస్థులకు ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వండి, మా మతం వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేక రాష్ట్రంగా మేము నివసిస్తాము అని చెప్పేసి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి రాజకీయ అధికారాన్ని కోరుకుంటారు, కానీ ఇదే దేశంలో ఉంటామంటారు. దాన్ని ఏమంటాము అంటే ప్రత్యేకవాదము, సెపరేటిస్ట్ కమ్యూనలిజం అంటాం. అయితే ఈ సెపరేటిస్ట్ కమ్యూనలిజంగా ప్రారంభమైంది ఏమవుతుందంటే మాకు ప్రత్యేక రాజకీయ అధికారమే కాదు, ప్రత్యేక దేశాన్ని ఇవ్వండి, దేశం నుంచి విడిపోతాము అంటారు. సక్సెషనల్ మూమెంట్స్ అని, ఇవన్నీ కూడా సక్సెషనల్ కమ్యూనలిజం అంటాం. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ఈ దేశం నుంచి విడిపోతాం. ఇప్పుడు సిక్కిజం చూడండి, సిక్కిజం ఎలాగొచ్చింది అంటే సిక్కులు మొదట ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారు, ప్రత్యేకమైనటువంటి రాజకీయ అధికారాన్ని కోరుకున్నారు. తర్వాత ఒక కొత్త పేరు తీసుకొచ్చారు, మీరు హిందువులందరూ హిందుస్థాన్, ముస్లింలందరూ పాకిస్తాన్, సిక్కులందరూ సిక్కిస్తాన్. కొత్త ఉద్యమం తీసుకొచ్చారు, సిక్కిస్తాన్. బోడోల్యాండ్ కూడా ఏమంటుందంటే ప్రత్యేక రాజకీయ అధికారం కావాలంటుంది, కానీ అది కూడా సక్సెషనల్ మూమెంట్గా మార్పు చెందింది. అంటే దేశం నుంచే విడిపోతామో, వేర్పాటువాదం అంటాం. సో ఇందులో కూడా మతం అనేటువంటిది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ సిక్కు మూమెంట్స్, ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ ఓవరాల్గా కనుక చూడండి, ఓవరాల్గా చూస్తే విలీనకరణాత్మక మతతత్వవాదము అంటే పెద్ద పెద్ద మతాలు చిన్న మతాలు తనలో కనిపోవడం, హింస అనేటువంటిది కనిపించదు, సమాజానికి ఎటువంటి హాని లేదు, నో ప్రాబ్లం, ఏ హాని లేదండి. సంక్షేమ పూరిత మతతత్వవాదం, వీళ్ళు పోటీ పడి సంక్షేమాన్ని అమలు చేస్తున్నారు, సమాజానికి ఎటువంటి హాని లేదు, నో ప్రాబ్లం. పురోగమన మతతత్వవాదము అంటే ఈ యొక్క కొత్త మతాలు రావాలి అని కోరుకుంటున్నారు, నో ప్రాబ్లం, కొత్త మతాలు వస్తే అంగీకరిద్దాం. మరి బౌద్ధ మతం ఆ విధంగా వచ్చిందే, జైన మతం ఆ విధంగా వచ్చిందే, నో ప్రాబ్లం, అంగీకరిద్దాం, సమాజానికి ఎటువంటి హాని లేదు. కానీ సమాజానికి హాని కలిగించేటువంటి మతతత్వవాదాలు, వైరుధ్యపూరిత మతతత్వవాదము, నో వే టు బి యాక్సెప్టబుల్. ఎందుకంటే సమాజంలో రెండు మతాలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటారు, చంపుకుంటారు, హింస అనేటువంటిది ఉంటుంది, నాట్ యాక్సెప్టబుల్, సమాజానికి హాని కలిగిస్తుంది. అలాగే ప్రత్యేకవాద మతతత్వవాదం అంటే ప్రత్యేక రాజకీయ అధికారాన్ని కోరుకుంది అంటే అది ప్రత్యేక దేశాన్ని ఏ రోజు కన్నా కోరుకుంటుంది, హాని కలిగిస్తుంది. వేర్పాటువాదం అంటే దేశం నుంచి బయటికి వెళ్ళిపోతానంటుంది, దేశ సార్వభౌమత్వానికే ఇది సవాలు విసురుతుంది, కాబట్టి ఇది కూడా హాని. అంటే మొదటి మూడు మతతత్వవాదాల వలన సమాజానికి ఎటువంటి హాని లేదు, కానీ ఈ మూడు మతతత్వవాదాల వలన సమాజానికి విపరీతమైనటువంటి హాని ఉంటుంది. మరి భారతీయ సమాజంలో వివిధ కాలాల్లో మత ప్రకర్షణలు అనేటువంటివి జరిగినాయి. మత ప్రకర్షణ కొత్త వర్డ్ అండి, దీన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటాము అంటే
కమ్యూనల్ రైట్స్, కమ్యూనల్ రైట్స్ అంటాం, కమ్యూనల్ రైట్స్ అంటాం. మత ప్రకర్షణలు అంటే ఏంటి? ఒక మతం వారు ఇంకో మతం మీద బాహటంగా దాడి చేసుకుంటారు అని చెప్పుకున్నాం కదా, అవన్నమాట అండి. మనకి ఈ పారామిలిటరీ ఫోర్సెస్లో కూడా మీరు చూసారో లేదో, ఈ కమ్యూనల్ రైట్స్ జరిగినప్పుడు, మత ఘర్షణలు చెలరేగినప్పుడు, మత ప్రకర్షణలు జరిగినప్పుడు అణిచివేయడం కోసం మనకి పారామిలిటరీ ఫోర్స్లో సిఆర్పిఎఫ్లో ఒక దళం ఉంది, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆర్ఏఎఫ్ దళాలు అంటాం. బ్లూ కలర్ చిత్కబరీ డ్రెస్ వేసుకుంటారు, ఆర్ఏఎఫ్ దళాలు. అంటే మత కల్లోహాలను అణిచివేయడంలో పూర్తి శిక్షణ పొందినటువంటి దళాలండి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్. ఆర్ఏఎఫ్ దళాలు సిఆర్పిఎఫ్ నుంచి కొన్ని దళాలను సెపరేట్ చేసి ఏర్పాటు చేస్తారు. సో ఈ మత ప్రకర్షణలు కంట్రోల్ చేయడం కోసం. సో మత ప్రకర్షణలు అనేటువంటి ఈ మధ్య కాలంలో జరిగినటువంటివి కాదు, భారతీయ సమాజంలో మనకి ప్రాచీన కాలం నుంచి జరుగుతుంది. ప్రాచీన కాలంలో మనకి బౌద్ధ మతం వచ్చినప్పుడు హిందూ మతానికి బౌద్ధ మతానికి మధ్య ఘర్షణలు చెలరేగాయి. అశోకుడు అనేక మంది అజీవకులను చంపించి వేసాడట. చరిత్రకారుల యొక్క కొన్ని ఆధారాల ప్రకారం అజీవకులను అశోకుడు చంపించాడు అని చెప్పేసి చెప్తారు. అంటే తర్వాత అశోకుడు ఆయన అశోక దమ్మ పదం ప్రకారం ఆయన శాంతికర్తగా మారాడు, కానీ ముందుగా మాత్రం హింసను పాటించాడు ఆయన కూడా. సో ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు. ప్రాచీన కాలంలో మధ్యయుగంలో కనుక చూసుకున్నట్లయితే మధ్యయుగంలో ప్రధానంగా హిందువులకి ముస్లింలకి మధ్య ఘర్షణ చెలరేగాయి. ఎప్పుడైతే మహమ్మద్ బిన్ క్రీస్తు శకం 8వ శతాబ్దంలో మహమ్మద్ బిన్ కాసిం భారతదేశం మీదకి దండెత్తి వచ్చాడో అప్పటి నుంచి కూడా హిందూ ముస్లిం ఘర్షణలు అనేటువంటి ప్రారంభమైనవి. గజనీ మహమ్మద్ దండయాత్రలు మనం చూసుకున్నాం. గజనీ మహమ్మద్ భారతదేశం మీదకి దండెత్తి వచ్చాడు అని చెప్పి మనం చెప్పుకున్నాం. 11వ శతాబ్దంలో గజనీ మహమ్మద్ దండయాత్రలు మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సోమనాథ్ దేవాలయం మీద దండయాత్రలు చేయడం అంటే క్రీస్తు శకం 1024 సంవత్సరంలో సోమనాథ దేవాలయం మీద దండయాత్ర చేసి అక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని కూడా నాశనం చేశాడు అని చెప్పుకుంటారు దండయాత్రలు. మరి 12వ శతాబ్దంలో మనకి మహమ్మద్ గోరీ దండయాత్రలు అంటే చారిత్రక పట్టణమైనటువంటి ఆ పుణ్యక్షేత్రమైన వారణాసి మీద మహమ్మద్ గోరీ సేనలు దాడులు చేశాయి. అదేవిధంగా కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశంలో ఉన్నటువంటి కుతుబుద్దీన్ ఐబక్ ఆయన 20 హిందూ జైన దేవాలయాల యొక్క శిథిలాలతో ఆయన కవాత్ ఉల్ ఇస్లాం అనేటువంటి ఒక మసీదుని నిర్మించాడు. అంటే మసీదుని నిర్మించాలంటే నువ్వు ఫ్రెష్గా ఉన్నటువంటి బ్రిక్స్తో నిర్మించవచ్చు, కానీ ఈ యొక్క హిందూ మరియు జైన దేవాలయాల యొక్క శిథిలాలతో నిర్మించడం అనేటువంటిది మతతత్వానికి ఉదాహరణ. ఇవన్నీ కూడా మధ్యయుగంలో జరిగినటువంటి మత ప్రకర్షణలు. మరి వలస పాలనలో ఏ విధంగా జరిగాయి? బ్రిటిష్ వారి యొక్క కాలంలో జరిగినటువంటివి చూస్తే టిప్పు సుల్తాన్ని క్రైస్తవ మత వ్యతిరేకిగా చరిత్రకారులు వర్ణిస్తారు. ఎందుకు అంటే మ్యాంగ్లూర్ కాథలిక్ల మీద టిప్పు సుల్తాన్ యొక్క సేనలు దాడి చేయడం, అలాగే టిప్పు సుల్తాన్ సేనలు నాయర్లు కొడవ సమూహాలు, కేరళలో ఉంటారండి వీళ్ళు, నాయర్లు కొడవ సమూహాల మీద దాడి చేయడం ఉదాహరణలుగా చెప్తారు. అదేవిధంగా మనం ఇండియన్ నేషనల్ మూమెంట్ ప్రథమ స్వతంత్ర సంగ్రామం గురించి మనం మాట్లాడుకుంటాం, సిపాయిల తిరుగుబాటు గురించి. ఆ సిపాయిల తిరుగుబాటు రావడానికి ప్రధానమైనటువంటి మతపరమైనటువంటి కారణం ఏమిటి అంటే ఆ యొక్క తూటాలకు రాయల్ ఎన్ఫీల్డ్ ఆ యొక్క రైఫిల్స్ ఏదైతే ఉన్నాయో ఎన్ఫీల్డ్ రైఫిల్స్, ఆ ఎన్ఫీల్డ్ రైఫిల్ యొక్క తూటాలకు ఆవు కొవ్వు పంది కొవ్వు రాయడం. ఆవు కొవ్వు పంది కొవ్వు ఎప్పుడైతే రాశారో ఆ తోటాలను ఏం చేయవలసి వస్తుందంటే ఇటు రైఫిల్ పట్టుకుని ఇటు నోటుతో తోటాల యొక్క ఆ యొక్క క్యాప్ తీయవలసి ఉంటుందండి. అయితే ఆ క్యాప్కి ఆవు కొవ్వు పంది కొవ్వు రాయడం వలన మతపరమైనటువంటి ఘర్షణ చెలరేగే కారణం ఏంటి అంటే హిందువులకు పవిత్రమైనటువంటి జంతువు ఆవు, ముస్లింలకు అసహ్యకరమైనటువంటి జంతువు పంది. సో ఈ కారణం వలన కూడా సిపాయిలు తిరుగుబాటు చేయడం అనేటువంటి మనకు కనిపిస్తుంది. అక్కడ కూడా మతపరమైనటువంటి కారణాలు ఉన్నాయి. 1905లో మనం చూసుకున్నట్లయితే మనకి ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ విభజన జరిగింది 1905లో. మతపరమైనటువంటి కారణాల వలన ఇది జరిగింది. ఇప్పుడు రీసెంట్గా కూడా మీరు వెస్ట్ బెంగాల్ అక్కడ బంగ్లాదేశ్లో చూస్తే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల మీద దాడులు అనేటువంటివి అంటే 1905లో ప్రారంభమైనటువంటి విభజన నేటికి కూడా ప్రభావం చూపిస్తుంది. అలాగే 1921లో
మనకి మోప్లాల తిరుగుబాటు మోప్లా అంటే మొప్పిలా అనేటువంటి పదం నుంచి వచ్చిందండి. మోప్లాలు ఎవరు అంటే ఇక్కడ మనకి కేరళలో ఉన్నటువంటి మలబార్ తీరంలో ఉన్నటువంటి పేద ముస్లిం రైతులు. మొప్పిలా అనేటువంటి పదం నుంచి మోప్లా అనేటువంటి పదం వచ్చింది. అక్కడ ఉన్నటువంటి రైతులు, జమీందారులు, ఈ యొక్క పేద సన్నకారు రైతులు అయినటువంటి ముస్లిం రైతులు జమీందారుల మీద తిరుగుబాటుతో మోప్లా తిరుగుబాటు ప్రారంభమైంది. కానీ అక్కడ జమీందారులు హిందువులు, ఇక్కడ ఉన్నటువంటి పేద ముస్లింలు అయ్యారు. వెంటనే ఇది మతతత్వ అల్లరిగా టర్న్ అయిపోయిందండి. అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది 1921లో జరిగినటువంటి మోప్లా తిరుగుబాటులో. అలాగే 1947లో జరిగినటువంటి దేశ విభజన, ఈ దేశ విభజన కారణంగా అనేక వేల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. హిందూ ముస్లింలు ఇటు భారతదేశంలో ముస్లింల మీద దాడులు జరిగినాయి, పాకిస్తాన్లో హిందువుల మీద దాడులు అనేటువంటి జరిగినాయి. వీళ్ళని హిందువులు ముస్లింలు ప్రయాణిస్తారు కదా అని చెప్పి లాహోర్ నుంచి ఢిల్లీకి ట్రైన్ వేస్తే ఆ ట్రైన్లో మనుషులు బదులు శవాలు ప్రయాణించాయి. సో ఇలాగా వలస పాలనలో మనకి మత ప్రకర్షణలు అనేటువంటివి కనిపిస్తున్నాయండి. ఆధునిక భారతదేశంలో మత ప్రకర్షణలు గనక మనం చూసినట్లయితే 1969వ సంవత్సరంలో అహ్మదాబాదులో వివిధ కారణాల వలన హిందువులకి ముస్లింలకి మధ్య ఘర్షణలు చెలరేగి కొన్ని వందల మంది చనిపోవడం అనేటువంటిది కనిపిస్తుంది. అలాగే 1980-90ల మధ్య కాశ్మీరీ పండితుల యొక్క వలసలు చూసుకోండి. అక్కడ కాశ్మీర్లో ఉంటే గనక ముస్లింలు మాత్రమే ఉండాలి, కాశ్మీర్ అనేది పాకిస్తాన్కే చెందాలి, ఆజాద్ కాశ్మీర్ పేరుతో అక్కడ హిందువుల మీద దాడులు చేయడం ప్రారంభించారు. దాంతో అక్కడ కాశ్మీరీ పండితులు ఏందైతే వాళ్ళు తమ యొక్క మాన ప్రాణాలను కాపాడుకోవడం కోసం వాళ్ళ ఆస్తులను కూడా విడిచిపెట్టి లక్షల కొలది వాళ్ళు వలస వచ్చేయడం అనేటువంటిది జరిగిందండి. అదేవిధంగా 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్, ఎందుకంటే సిక్కులందరూ కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం నుంచి ఖలిస్తాన్ పేరుతో సిక్కిస్తాన్ పేరుతో వీళ్ళు ప్రత్యేకమైనటువంటి దేశాన్ని కోరుకున్నారండి. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంది. ఆమెకి సమాచారం అందించారు ఇంటెలిజెన్స్ వర్గం వారు. వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణ దేవాలయంలో మనకి తీవ్రవాదులు అనేటువంటి వారు ఉన్నారు అనేటువంటి సమాచారం వచ్చింది. సో ఆ సమాచారం రావడంతో అక్కడ మన ఇండియన్ ఆర్మీకి చెందినటువంటి సేనలన్నీ కూడా అమృత్సర్ దేవాలయం మీద ఆపరేషన్ చేపట్టారు. దాన్నే మనం ఆపరేషన్ బ్లూ స్టార్ అన్నాం. ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత ఇటు హిందువులకి సిక్కులకి మధ్య ఘర్షణలు అనేటువంటి చెలరేగాయి. ఈ ఘర్షణల వలన అనేక వేల మంది సిక్కులు తమ యొక్క మాన ప్రాణాలను కోల్పోవడం అనేటువంటిది జరిగింది. సో ఈ యొక్క ఆపరేషన్ బ్లూ స్టార్ సందర్భంగా జరిగినటువంటి అల్లర్లు 1989లో మొహరం, బిహురు అనేటువంటి ఈ యొక్క రెండు పండుగలు కూడా ఒకే రోజు రావడం వలన దేశంలో మనకి హిందూ ముస్లింలు గొడవలు అనేటువంటివి జరిగాయి. అలాగే కాశ్మీరీ పండితులు ముస్లింల మధ్య జరిగినటువంటి గొడవలు 1992లో రామ జన్మభూమి బాబ్రీ మస్జిద్ వివాదంలో అక్కడ బాబ్రీ మస్జిద్ని కూల్చేయడం అనేటువంటి జరిగిందండి. కారణం ఏంటి అంటే లాల్ కృష్ణ అద్వానీ, అప్పుడు బీజేపీ అధ్యక్షుడు లాల్ కృష్ణ ఎల్కే అద్వానీ, ఆయన ఏం చేశారు అంటే కన్యాకుమారి నుంచి రథయాత్ర ప్రారంభించారు. రథయాత్ర ప్రారంభించి ఇటు ఈ బాబ్రీ మస్జిద్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ రథయాత్ర ముగించి ఆయన ఉపన్యాసం ఇవ్వడం అనేటువంటిది ఆయన యొక్క ప్లాన్. అయితే ఎప్పుడైతే ఆయన రాముడిలా ఆయన కోదండాన్ని పట్టుకుని రథం మీద ఆ యొక్క ఉపన్యాస ప్రాంగణంలోకి ఆయన ప్రవేశించాడో అక్కడ ఆగ్రహవేశాలు కట్టలు తెంచుకున్న ఇక్కడ ఉన్నటువంటి హిందువుల్లో వాళ్ళు ఇమీడియట్గా ఆ యొక్క బాబ్రీ మసీద్ మీదకి ఎక్కి దాన్ని ఇటుకలు బద్దలు కొట్టడం అనేటువంటిది ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఇంక్లూడింగ్ ఇన్ అవర్ తెలంగాణ ఏరియాలో ఉన్నటువంటి హైదరాబాదులో కూడా పాత బస్తీలోని మొత్తం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో హిందూ ముస్లింలు అల్లర్లు అనేటువంటి చెలరేగి వేల మంది ప్రాణాలు కోల్పోయారండి. అలాగే 2000లో సబర్మతి ఎక్స్ప్రెస్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తల యొక్క చనిపోవడం, కాల్చివేత కారణంగా, భోగి తగలబడడం కారణంగా గోద్రా
సంఘటన అనేటువంటి జరిగింది, అక్కడ అల్లర్లు జరిగాయి. 2007లో మనకి ఒరిస్సాలో అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ ఫాదర్ల మీద దాడులు అనేటువంటివి జరిగి వాళ్ళు చనిపోవడం అనేటువంటి కనిపిస్తుందండి. ఇవన్నీ కూడా చరిత్రలో మనకి జరిగినటువంటి వివిధ సంఘటనలు. మరి మతతత్వ ప్రకర్షణలు అనేటువంటివి ఇంతలా ఉంటే మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది? ఫస్ట్ అవేర్నెస్ అనేటువంటి క్రియేట్ చేయాలండి. మతం అనేటువంటిది మనుగడకు మించినటువంటి విషయం కాదు. మనుగడ ముఖ్యమో, జాగృతి అంటే వాళ్ళలో కొంచెం ఇది మతం అనేటువంటి సెకండరీ అనేటువంటి విషయంలో జాగృతి, అవేర్నెస్ అనేటువంటి పెంచాలి. అలాగే మనం విద్యను అందిస్తున్నప్పుడు కూడా విలువలతో కూడినటువంటి విద్యను అందించాలి. పరమత సహనం గురించి బోధించాలి. ఇది మొక్కై వంగనిది మానే వంగన అని చిన్నప్పటి నుంచి కూడా విద్యార్థుల్లో ఆ భావనలు అనేటువంటివి ప్రవేశపెట్టాలి. అలాగే ప్రసార మాధ్యమాలు కూడా ఏం చేయాలంటే తమ వంతు బాధ్యతగా ఎటువంటి ఈ కమ్యూనల్ రైట్స్ అనేటువంటివి రాకుండా చూసుకుంటూ సున్నితమైనటువంటి అంశాలను ప్రసారం చేయకుండా ఉండాలి. లౌకిక భావనని ఎక్కువగా సెక్యులరిజం, ఎందుకంటే మనం ఆ సెక్యులర్ మన రాజ్యాంగ పీఠికలో సెక్యులర్ లౌకిక అనేటువంటిది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మనం చేర్చుకోవడం జరిగింది. సో ఆ భావనను పెంపొందించడం కూడా చాలా ముఖ్యం. దాంతోపాటు మత ఛాందసవాద సంస్థలు, అది ఏ మతానికి చెందినప్పటికీ మత ఛాందసవాద సంస్థలను కట్టడి చేయాలి. తద్వారా ఈ ప్రజలను రెచ్చగొట్టడం అనేటువంటిది తగ్గుతుంది. మతతత్వ పార్టీలను నియంత్రించడము, అలాగే ఎక్కడైతే ఈ యొక్క సమస్యలు జరగడానికి ఆస్కారం ఉందో అలాంటి ప్రాంతాల్లో పీస్ కీపింగ్ కమిటీ, శాంతి సాధక కమిటీలు అనేటువంటివి పోలీస్ స్టేషన్ స్థాయిలో ఏర్పాటు చేసినట్లయితే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ శాంతి సాధక కమిటీలు అనేటువంటివి వాళ్ళు మాట్లాడి సమస్యను దూరం చేస్తారు. అలాగే ఆర్థిక అభివృద్ధి, పారిశ్రామికీకరణ జరిగినప్పుడు ప్రజలు అనేటువంటి వారు ఈ యొక్క మతతత్వం మీద, కులతత్వం మీద, ప్రాంతీయ తత్వం మీద దృష్టి పెట్టకుండా వాళ్ళు అభివృద్ధి మీద దృష్టి పెడతారు. కాబట్టి ఇలాంటి సూచనలు పాటించినట్లయితే మనం మతతత్వాన్ని కంట్రోల్ చేయవచ్చు. సో ఇది ఈరోజు మతతత్వానికి సంబంధించినటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో పాటు కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.